హెల్లో! మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. స్త్రీలు ఈ నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నిలయమే. దీనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమ్మవారు ఎక్కడ ఉంటారో, ఎక్కడ నివసిస్తారో చెప్పారు కాబట్టి ఆమెను కొలిచి తరిద్దాం. కలియుగంలో దేవతలు మందిరాల్లో కాదు, పసుపులో అర్చించే గృహలక్ష్ముల హృదయాలలో ఉంటారట. కలియుగంలో మంత్రాల కన్నా మౌనానికి శక్తి ఎక్కువ. గుడి కన్నా గృహలక్ష్మి ఎక్కువ. ఆమె చేతిలో పసుపు ఉంటే చాలు అదే ఓ ధనలక్ష్మికి పాదార్చన. తామర పూలతో పూజిస్తే ఆ తామరలో తానే లక్ష్మిగా నిలుస్తుంది. చంద్రుని వెలుగులో కనిపిస్తుంది. ఆమెను పూజించాలంటే పెద్ద గుడి అవసరం లేదు. ఓ శ్రద్ధతో కూడిన శ్రావణ శుక్రవారం చాలు. పసుపు, కమలాలు, శుచిత్వం, శ్రద్ధ, శాంతి ఇవే అమ్మవారి ఆలయానికి మార్గాలు. ఇలా శ్రావణ శుక్రవారాన్ని ప్రతి మహిళ తన లక్ష్మీతత్వాన్ని వెలిగించుకునే ఆధ్యాత్మిక ఆరంభంగా మలుచుకోగలదు. ఇక ఆలస్యం ఎందుకు? శుద్ధ హృదయంతో, శ్రద్ధతో, పసుపుతో, కలువలతో అమ్మవారిని కొలువు తీర్చండి. ఎందుకంటే ప్రతి లక్ష్మి తానో దేవత అనిపించుకునే అధికారం కలిగి ఉంది. శ్రావణ శుక్రవారం ఆమెకు మాత్రమే కాదు, మన జీవితానికి దేవతా వాసన కలిగించే తలపు. ప్రతి గృహలక్ష్మికి ఓ పునీత శుభ ఆరంభం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.